హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ గౌతమ్ లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఏదో అలా ఉన్నానండి. సో ఇప్పుడైతే మీ అంతా చూసారు కదా పప్పు అన్నాలన్నీ. సో ఇప్పుడైతే ఫోటోషూట్ అయిపోయింది. ఇప్పుడే సామాన్లు వచ్చాయండి, వంట సామాన్లు. అవి వంట సామాన్లు, అలాగే వంట వాళ్ళు వచ్చారనమాట. సప్లై సామాన్లు, వంట వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళైతే ఒక పక్క వంట ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఆల్ కటింగ్ సెక్షన్ ఉంది కాబట్టి నైట్ చేసేసి మార్నింగ్ వంట చేసేస్తారనమాట. సో ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళు అయితే ఇద్దరు పిన్నులు పువ్వులు కడుతున్నారండి. చూడండి, ఏ పువ్వులు అవి? ఏ పువ్వులు? కనకాంబరాలు అయితే మాలలు కడుతున్నారు. మా అమ్మ అయితే పడుకుంటారు, ఇంకా మా బాబాయ్ అయితే బయట కూర్చున్నారు. సో మీ ఇదంతా చూసారు కదా. ఇప్పుడైతే పిన్నలు పువ్వులు కడుతున్నారు. మా అక్క అయితే ఏం చేస్తుందో చూపిస్తాను, ఒకసారి రండి ఫ్రెండ్స్. ఒక పిన్ అయితే పెట్టుకొని పడుకునిపోయింది. ఆ తర్వాత మా అక్క అయితే కాలు పెట్టుకుంటుందండి. లైట్ వేద్దాం. అయితే మనకి ఫోన్ పెట్టడానికి అయితే ఒకసారి మేఘన పైకి వేస్తావా? పైకి చూడు ఒకసారి. చూడండి, ఈ అమ్మాయి అయితే మై నేమ్ ఇస్ మేఘనా సార్ అమ్మాయి అండి. సో ఈ అమ్మాయి అయితే జడ్జప్పేట నెల్లిమర్ల నుంచి వచ్చారండి ఫోన్ పెట్టడానికి. ఒకసారి పైకి చూస్తే మీకు ఎవరైనా ఎప్పుడైనా పెళ్ళికి ఫోన్ పెట్టాలంటే ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి. సో మా కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుంది. ఇదండి, ఇక వంటలు అయితే ఏం చేస్తుంటో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చాను నేను. వంటలు అంతా పడుకుంటారు. సో టైం అయిపోయింది కదా, పడుకుంటారు అనమాట. ఇక మిక్స్ అయితే వదిలిసారు. మన మిక్స్ కాబట్టి మనం ఇంట్లో పెట్టుకుందాం. సో ఇక ఇంటికైతే నేను వెళ్తున్నాను. ఇంకా మనం వారంగా పడుకుంటే మార్నింగ్ వేరంగా లెగాలి. ప్రజెంట్ అయితే అందరూ పడుకుంటారు. టైం కరెక్ట్గా అయితే 11:30 12:30 అయింది. సో అందరూ పడుకుంటారు, అమ్మ వాళ్ళందరూ. వంటలు కూడా పడుకుంటారు. నేనైతే మరి సామాన్లు ఏమైనా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవ్వండి, సామాన్లు, గ్యాస్ బండ్లు, కూరగాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇక్కడ పడుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, చిన్నప్పుడు మనం ఎవరైనా ఫంక్షన్లు అయితే అటుకు ఇటు కుర్చీలు వేసుకుని పడుకున్నాను కదా. సో అలా పడుకున్నాను అనమాట. నేను చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. సో ఇదైతే మనకు కంఫర్ట్గా లేదు. అటు ఇటు కుర్చీ వేసుకొని పడుకుంటున్నాను. చూడండి, ఇటు కుర్చీ వేసుకున్నాను. కంఫర్ట్ అయితే లేదు, కానీ తప్పదు. మరి సామాన్లు బయట ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి ఇలా అడ్జస్ట్ అయిపోదాం. సరే, గుడ్ నైట్ అందరికీ. ఓకే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ టైం వచ్చేసి 4 o'clock అయింది మార్నింగ్. సో ఇక్కడైతే మా చిన్నపిన్ని అలాగే మా చిన్నబాబాయ్ అయితే మార్నింగ్ లేచి పూజ చేస్తున్నారండి పొయ్యికి. అంటే వంటలు ఉండే ముందు పొయ్యికి పూజ చేస్తారు కదా. సో ఆ పొయ్యికి అయితే మా చిన్నపిన్ని పూజ చేస్తుంది. ఇంతవరకు చూసారు కదండి వీడియోస్ అయితే. సో నైట్ అయితే అలా అయిందనమాట. ఇప్పుడైతే వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో వంటలు స్టార్ట్ చేసే ముందు పూజ చేస్తారు కాబట్టి మా పిన్ని అయితే చిన్నపిన్ని అయితే ఇక పూజకి అయితే రెడీ చేస్తుండ్రు. ఇదిగోండి, కర్రలో రెడీ చేసి రాయిలో పెట్టాం. సగం మోసం లోపల నేను బయటికి వెళ్ళినప్పటికి ఇలా అందరూ ఆపిస్తారు. సరిపోతాయండి సార్. కప్పురం బిళ్ళ తెచ్చా. కప్పురం బిళ్ళ అడుగు. మా పిన్ అయితే భుజపల్లి ముట్టించింది. అదేం లేదు, అయ్యే బేబీ ముట్టుకుంటా. అడిగిన దేనికి వస్తుంది అది? అప్పుడే కాదు పూజా కార్యక్రమం పూర్తవని అన్న స్వాహ. చేయలేదా? ఆర్టిస్టులు తీసారట వినాయక వంశకి. ఇంకే పెట్టేసా కదా పెట్టలేదు. kapan berlebihnya?
దీని మీద పెట్టి అమ్మా, దీని మీద పెట్టేసి ముట్టించు. పిల్లల కప్పూరం పిల్లల కప్పురం పిల్లలు పైన ముట్టించి వాళ్ళతో ముట్టించు. ఓ చూసుకుందాం నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో పెన్ అయితే మొగ్గులు వేస్తుంది. సో చీకట్లో ఉన్న వాళ్ళ కనిపించట్లేదు. పిన్ పైకి చూడ సరే, కనిపించట్లేదు. మొగ్గులు వేస్తుంది ఇంకో పెన్ అయితే. సో నేనైతే ఇక పొయ్యి ముట్టించడానికి గోన్లు పట్టుకురమ్మన్నారు కాబట్టి గోన్లు పట్టుకోవడానికి వెళ్తున్నాను, పట్టుకొని ఇవ్వడానికి వెళ్తున్నాను. ఓకే అండి, చూసారు కదండి ఇంతవరకు అయితే మేమైతే పూజ చేసి వచ్చేసిందంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక తమ్ముళ్ళు అయితే చూసారు కదండి, ఈరోజు అయితే రాటేసే కార్యక్రమం. సో దానికోసం అంతా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో మీరే చూడండి ఏం చేస్తున్నాం అంది. మా పిన్నోళ్ళందరూ అయితే ఇక్కడ బాక్స్లో కడతానండి. బాక్స్లోకి రాట కాబట్టి ఈరోజు రాటకి వేసిన సామాన్లు అన్నీ ఉంటాయి కాబట్టి చిన్నదేరా చెరుతుంది. వీడియో చేస్తుంది తీస్తాండి మా అయ్య అంత అందులోనే ఎగ్గు జగ్గు. ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే మేమైతే ఫ్లెక్సీ కడుతున్నామండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మన ఇక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి సో దానికోసం ఫ్లెక్సీ కడుతున్నాం అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళి కావుతా, అక్కడికి వెళ్ళిరా అక్కడ లాగలే. రాజు అది అందించిన తర్వాత అప్పుడు మామూలు రావద్దు. అప్పుడు ఒకవైపు అందించిన తర్వాత ఇటువైపు స్కూల్ ఫస్ట్ ఒకవైపు రాయస్ మొత్తం ఓకే గైస్, ఒక ఫ్లెక్సీ పని అయితే అయిపోయింది. ఫ్లెక్సీ కట్టేసి ఇంటికి వచ్చాం అనమాట. సో ఇలా ఆట వేయడానికి టైం కూడా అవుతుంది కాబట్టి పంతులు గారు వచ్చేసారు. పంతులు గారు వచ్చేసిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే పూజ కానీ సిద్ధం చేస్తున్నారు అనమాట. అరే సరే సరే సార్ బీంచరా నేను ఎప్పుడు బాగుంటాను ఇవాళ అలా నీట్ గా బయటకు కనిపించింది. ఉండదని మట్టి ఊర్లోకి వెళ్ళారా
చూసినట్టయితే రాటిని కడిగి పసుపు రాసి బొట్టలు పెడుతున్నారు అనమాట. మూడు కాదు కావాలి 300 లెక్కేసాను నేను ఇందాక నేను కూర్చోడానికి లెక్కేసాను అవును నేను కూర్చోలేదు కదా నేనే ఇచ్చాను మా ఇంటి దగ్గర 3 కానీ నాకు గుర్తులేదు ఇంకో పరమ వేస్తూ కూర్చోడమే మళ్ళా కూర్చుని తవ్వాలా చెప్పులతో తిరగండి ఇక్కడ బాబాయ్ పెళ్లి కూతురు తీసుకొచ్చాను పేరెంట్ రెడీ అవుతుందా చూసినట్టయితే మా చిన్నాన్న అలాగే పిన్ని తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని ఈ రాట అనే కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్నారు. రవి రవి వేయాలా స్కా హెల్ప్ చేయాలా మా వేయాలా ఫోన్లో వేస్తామా సంబంధం లేదు.
వెళ్ళాలా మేము? దూరం ఎగిరిపోతుంది. మెల్లగేయండి. పూర్వం అడుగు వేయించి వాళ్ళం, ఇప్పుడేమో మీద వేయించాలి మొక్కలు రావాలి. ఇప్పుడు అందరూ అదే కొత్త భాష నేర్చారు, లేకపోతే ఏం తెలియదు. కొత్త వాళ్ళు వచ్చి మొక్కని పసుపు రాసినట్టు పెడతాను. ఒక్క నిమిషం. ఓకే గైస్, ఇకైతే రాటేస్తాం. రాటేసిన తర్వాత మకం లోపలికి తీసుకెళ్ళి ఇక హారతిస్తారనమాట. సో ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. సో వీడియోని చూస్తూ ఉన్నాను. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అది లూజ్ బిట్ కావాలి. రేటింగ్ చేసాము కదా అప్పుడు అప్లోడ్ చేసి ఆధార్ డిలీట్ చేయాలి. ఆటేసే కార్యక్రమం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఇంటి ముందు పందిరి వేస్తాను అనమాట. సో అందుకని మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు సాయం చేయడానికి. మూడు రోజులు రా సో గైస్ ఫైనల్గా అయితే వాళ్ళ వీడియో అయితే ముగిసింది. నాకు యాక్చువల్గా మరి తీయడం కావాలి వీడియో అయితే. సో ఇంతవరకు అయితే వీడియో ముగిసింది. తర్వాత అయితే ఇంకా మా ఆఫ్టర్నూన్ ఫంక్షన్ ఉంటుంది, అలాగే ఈవినింగ్ హెల్దీ ఫంక్షన్ ఉంటుంది. సో రెండు కలిపి నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.